ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా. శ్రీమన్ మహాభాగవతంలో సప్తమ స్కందంలో మనం ఉన్నాం. ప్రహ్లాద చరిత్ర అని అనుకుంటూ ఉన్నాం. నిన్న ఇంతకుముందు దాంట్లో భాగవత ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ శౌనక భీష్మద అభ్యాం ఇలాంటి వాళ్ళందరినీ కూడా పరమభాగవతానుస్మరామి అంటారు. ఏమయ్యా, ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీషులు కంటే మనగాడ ప్రహ్లాదుడు అంటే బాలుడైనప్పటికీ కూడా విష్ణుభక్తి కలిగినటువంటి వాడు, మహాభాగవతోత్తముడిగా పెద్దలు గణించారాయని. అలాంటి భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒక్కోసారి ఆయన ఎట్లా ఉండేవాడంటే పిచ్చివాళ్ళగా ప్రవర్తిస్తుండేవాడు. ఒక్కోసారి తనలో తాను ఏడుస్తూ ఉండేవాడు. ఒక్కోసారి హరిహరి హరిహరి అంటూ గానం చేసేవాడు. ఒక్కోసారి పక్కపక్క నవ్వేవాడు. ఒక్కోసారి కమలాక్షుడనే పెన్నిదని నేను చూశాను అని వచ్చేవాడు, గంతులేసేవాడు. మాధవ, మధుసూదన, నారాయణ, గోవింద, విష్ణు ఇట్లా హరినామాలు పలుకుతూ ఉండేవాడు. ఏమిటి విశేషం అంటే పెద్దలు మాట చెప్తారు, గత జన్మలో మనం చేస్తున్నటువంటి పుణ్యపాపాలు మనల్ని అనుసరిస్తూ ఉంటాయి. ఈ జన్మలో గత జన్మలో మిగిలిపోయినటువంటి వాసనలన్నీ కూడా మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి ఇంకో జన్మలో అని చెబుతుంటారు. ప్రహ్లాదుడికి పూర్వజన్మలో మంచి మహాభక్తులతో స్నేహం ఉండేది. ఆ పూర్వజన్మ వాసనల వల్ల ఈ జన్మలో కూడా శ్రీహరి పాదార విందాల మీద భక్తి ఏర్పడింది ఆయనకి. అందువల్ల చెడ్డవాళ్ళు చుట్టూ ఉన్నప్పటికీ కూడా, అంటే కూడనటువంటి వాళ్ళు చుట్టూ ఉన్నప్పటికీ కూడా, విష్ణు విరోధులు చుట్టుపక్కల ఉన్నప్పటికీ కూడా భక్తుడైనటువంటి వాడికి జన్మాంతర సంస్కారం వల్ల ఆ విష్ణు భక్తే వాడికి అలవడుతుంది. తన భక్తినే మార్గాన్ని మానుకునేవాడు కాదు. చాలా జాగ్రత్తగా సంసార బంధాల్లో చిక్కుకుండా ఉండేవాడు. పెద్దలంటే గౌరవం ఉన్నటువంటి గుణవంతుడు. అట్లాగే చిన్న చిన్న లతలని తీగలని కొడవలతో కోసినట్లు కర్మబంధాలను ఛేదించి వేసిన ఘనుడు ఆ ప్రహ్లాదుడు. అలాంటి భక్తుడైనటువంటి పవిత్రుడైనటువంటి పుత్రుడి మీద రాక్షసరాజైన హిరణ్యకశిపుడికి విరోధం పెంచుకున్నాడు. వీడు మాట్లాడితే హరి అంటాడే, మరి మా తమ్ముడిని వధించాడు కదా, దుర్మార్గుడు హరి, మన బంధువుని మీ బాబాయిని చంపినటువంటి భక్తి ఏందిరా అని కఠినంగా ఉంటున్నాడు కొడుకు పట్ల. ఇది చూసి అప్పుడు నారదుడు చెప్తున్నాడు. ధర్మరాజు ఆశ్చర్యంగా అడుగుతున్నాడు, ఏమయ్యా ఒక మాట, కొడుకు ఎలాంటి వాడైనా తండ్రి పోషిస్తాడు కదా, పుత్రులు నేర్చినన్ నేరకున్న జనకులు పోషింతురు ఎల్లప్పుడు, పుత్రుడు నేర్చిన నేర్వకున్న జనకులు పోషింతురెల్లప్పుడన్, మిత్రత్వంబున బుద్ధి చెప్పి దురితోన్మేషంబు వారింతురు, ఏ శత్రుత్వంబను తలపరు, అట్టియడ ఆ సౌజన్య రత్నాకరున్ పుత్రున్ లోక పవిత్రును తండ్రి యుగులను బంధింపనెట్లేర్చనో. నారద మహర్షి లోకంలో కుమారులు చేతనైన వాళ్ళైనా చేతగాని వాళ్ళైనా సరే, దుర్బలులైనా సరే, దుర్మార్గులైనా సరే, తండ్రులు వారిని పోషిస్తూనే ఉంటారు కదా. ఒక స్నేహితుడిలాగా మంచి బుద్ధి చెప్పి మంచి మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేగాని కొడుకులతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటారటయా? కొడుకుని చిత్రహింసలు పెట్టే తండ్రులంటూ లోకంలో ఉంటారా? అందులో ప్రహ్లాదులు లాంటి రత్నాలు, గుణరత్నమైన ప్రహ్లాదుడు అలాంటి వాడికి మంచి గుణాలు ఉన్నవాడే. ఆయనతో ఎందుకు ఈ వైద్యులతో శత్రువు పెట్టినాడు ఈ హిరణ్యకశిపుడు? అంత పరమ పవిత్రుడైన పుత్రునికి అన్నందుకు సంతోషపడపోగా పైగా హింసించాలి అనేది మనసు ఎలా ఒప్పిందయ్యా
అని అడిగాడు ధర్మరాజు గారు నారదుణ్ణి. మునీశ్వర, ఆ ప్రహ్లాద బాలుడు బుద్ధిమంతుడు, ముచ్చటైనటువంటి వాడు, దయాశీలుడు వాడు, తామరపూలు లాంటి శ్రీహరి పాదాలనే మనసులో తలుచుకుంటూ ఉండేవాడు, పెద్దలన్నా గురువులన్నా తల వంచి నమస్కారం చేసేవాడు, మహాప్రతిభాశాలి. పెద్దలంతా కూడా సజ్జనులంతా కూడా కీర్తిస్తున్నారు ఆయన్ని. ఏ కోరికలు లేనటువంటి మహానుభావుడు. అలాంటి సుపుత్రుని ఆ కన్న తండ్రి ఆలోచించకుండా చంపించాలి అనుకున్నాడు అంటున్నావే, ఆశ్చర్యంగా ఉందయ్యా అన్నాడు. అంటే అప్పుడు నారద మహర్షి చెప్తున్నాడు, ధర్మరాజా, నీవు అన్నట్లే ఆ దానవేశ్వరుడైన హిరణ్యకశిపుడు కొడుకుని తన మార్గంలో తీసుకువద్దామని చెప్పి ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఒకరోజు హిరణ్యకుడు కొడుకుని పిలిచి ప్రేమగా దగ్గర కూర్చోబెట్టుకొని వాడి స్వభావాన్ని పరిశీలనగా చూసి అన్నాడు, వీడు సంప్రాప్తించిన స్వరాజ్య పదవి కూడా లెక్క చేయడం లేదు. అసలు వీడు నా కొడుకై పుట్టాడే, వీడి రాజ్యకాంక్ష ఏమాత్రం ఉన్నట్టు లేదే. ఎప్పుడు మామూలు వ్యక్తిలాగా, దుర్బలుడిలాగా, సోమరితనంతో లేజీగా ఉంటాడేంటి వీడు? మన ముల్లాగాలు జయించిన వాళ్ళం కదా, రాజకుమారులాగా రాజసంగా మెజెస్టిక్గా ఉండాలి, పౌరుషంగా ఉండాలి కదా. ఒకవేళ చదువు చెప్పిస్తే మాత్రం మనసు వికసించి బాగుపడతాడేమో అనుకున్నాను, కానీ ఇలా పాడైపోతాడు అనుకోలేదే అని ఆశపడ్డాడు అని చెప్పాడు. ఇక్కడ మంచి మాట చెప్తున్నాడు, చదువని వాడు అజ్ఞుండగు, చదువని వాడు అజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత కల్గున్, చదువు గవలయును జనులకు చదివించద చదువుము తండ్రి. కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దాడాడు, నాయన చదువు చాలా ముఖ్యంరా, చదువుకోనటువంటి వాడికి అజ్ఞానంగా ఉంటాడు, వాడు పశువుతో సమానం, విద్యావిహీన పశువు అని కదా, చదువు లేనివాడు పశువుతో సమానం అంటాం. చదువుకుంటే తెలివితేటలు బాగా వస్తాయి నాయన, ఇది మంచి ఇది చెడు అనే వివేకం కలుగుతుందిరా. మనిషి అయిన ప్రతివాడు కూడా తప్పకుండా చదువుకోవాలి, మంచి గురువుల దగ్గర నేను చదివిస్తాను నాయన, చక్కగా చదువుకోరా బంగారు తండ్రి అన్నాడు. ఆయన చెప్పినటువంటి వాడు అప్పుడు వాళ్ళ రాజగురువులు ఉన్నారు, చండడు మార్కుడు అని, చండా మార్కులు అంటాం. వాళ్ళెవరు అంటే రాక్షసులకు గురువు అయినటువంటి శుక్రాచార్యుడికి కొడుకులు వాళ్ళిద్దరు, చండు అమర్కుడు అనేవాడు. మంచి తర్క విద్యలో నిపుణులు వాళ్ళు. ఆ చండా మార్కుల్ని చూపించాడు, గౌరవప్రదంగా సంభావన ఇచ్చి మాట్లాడాడు. నాయన మీరంతా మా గురుపుత్రులు, పరమ పవిత్రులు, గౌరవనీయులు, మీరు మాకు బంధువులు కూడా, దయాసింధువులు. మా కుమారుడు అజ్ఞానంతో అంధుడై ఉన్నాడు, గుడ్డిగా ప్రవర్తిస్తున్నాడు, ఎప్పుడు లేజీగా మరోజుగా సోమరులాగా ఉంటాడు, పలకరిస్తే వెంటనే పలకడు. నా ప్రతాపం కొంచెం కూడా వీడికి అంటినట్టే లేదే. మీరు గురువులు కాబట్టి, మా మేలు కోరేవాడు కాబట్టి, మాకు పెద్దలు దయచేసి మా మాట మన్నించి ఈ బాలుడి చేత మంచి మంచి గ్రంథాలు చదివించండి, నీతిశాస్త్రం నేర్పించండి, నీతిమంతుడిని చేయండి, వీడిని సంస్కరించి మమ్మల్ని మా వంశాన్ని రక్షించండి అని ప్రార్థించాడు చండామార్కులు. అంటే సరే మా అబ్బాయిని తీసుకుపోండి అని చెప్పి ఆ గురువులని పంపించాడు కొడుకుని. అప్పుడు ప్రహ్లాదుని తీసుకొని వెళ్తూ వాటి సమానమైన వయసు ఉన్న పిల్లలు ఉంటారు కదా, అదే వయసులో ఉన్న వాళ్ళతో పాటు వెళ్ళి ఆ క్లాసులో కూర్చోరా అని చెప్పాడు. కూర్చోబెట్టి చెప్పి మహారాజా సౌధం సమీపంలో ఉన్న విద్యాభవనంలో మంచి శ్రద్ధ తీసుకొని ఈ చండామార్ గురువులు బాలుని బాగా చదివించడం మొదలుపెట్టారు. ఎన్నో శాస్త్రాలు నేర్పించారు. ప్రహ్లాదుడు విష్ణుదేవుడి మీద భక్తితో అన్ని శాస్త్రాలు చదివి అర్థం చేసుకున్నాడు, అన్ని విద్యలు వంట పట్టేసుకున్నాడు. గురువుదేవులు ఏం చెప్తే అది చక్కగా అభ్యాసం చేసేవాడు, వాళ్ళు ఏం చెప్తే అలాగే చదివేవాడు. అది కాదు ఇది కాదు అని ఎదురు చెప్పేవాడు కానే కాదు. తనకు ఇష్టం లేనటువంటి వాడిని గురువులు చెప్పినప్పటికీ కూడా ఒక విష్ణువు తప్ప, అంటే చక్రహస్తుని ప్రకటించు చదువు ఏ చదువైనా సరే నారాయణ గురించి చెప్తేనే చదవాలి. శ్రీహరిని ప్రబోధించాలి, శ్రీహరి సంబంధం లేకుండా ఏ చదువు చెప్పినా అది కూడా వృధా అని చెప్పి వీళ్ళు చెప్పే విద్యలన్నీ కూడా, ఈ రాక్షస విద్యలు అన్నీ కూడా అసత్యాలని భ్రమని తెలిసి కూడా
వాళ్ళని అనేవాడు కాదు, ఆక్షేపించేవాడు కాదు. వాళ్ళు చెప్పిన చదువుకునేవాడు. ఇలా కొంతకాలం జరిగింది. హిరణ్యకశిపుడికి అనుమానం వచ్చింది. తన కొడుకుని గురువులు ఏ దగ్గర చదివిస్తున్నారో, వాడు ఏం చదువుతున్నాడో ఓసారి మనం కూడా గ్రహిద్దాం అనుకున్నాడు. ఏదంటే ఏం చేసే పనిదేగా, ఎరా ఏం చదువుకున్నావు నాయన, క్లాసులో ఏం చెప్పారు, హోంవర్క్ చేసేవని మనం అడుగుతుంటామే, ఆ రకంగా ఒకసారి మనం కూడా చూద్దాం వీడికి ఏమో ఎంతవరకు వచ్చిందో అని చెప్పి వాడిని పిలిపించాడు. ఎంతవరకు చదువుకున్నవరా అని చెప్పి చూద్దాం అనుకున్నాడు. ఆ సమయంలో హిరణ్యకశిపుడు మంచి దివ్య భవనంలో కూర్చొని ఉన్నాడు. ఏమని చెప్పాడు, ఈ సంసారం అనేటటువంటి వాడు కబుర్ చేసింది, మోదముతోడదై చకుల ముఖ్యుడు రమ్మని చీరబంచే ప్రహ్లాద కుమారకున్ భవ మహార్ణవతారకు కామరోషలోభాది విరోధి వర్గ పరిహారకు కేశవ చింతనామృతాస్వాద కఠోరకం కలుషజాల మహోగ్రని కూఢరావకున్ మహోగ్రవని కుఠారకున్. ఈ సంసారం అనే సముద్రాన్ని దాటినటువంటి వాడు, అరిషడ్ వర్గాలు అంటున్నాం, కామ క్రోధ లోభ మదమోహ మాత్సర్యాలు అంటున్నామే, వీటిని జయించినటువంటి వాడు, ఏ కర్మషం లేనటువంటి వాడు, అలాంటి వాడు దైవచింతన అనే అమృతం తాగినటువంటి వాడు. ఆయన తన కుమారుని పిలిచి రాక్షసరాజన్నాడు, ఆనంద కబురు చేశాడు, రా నాయన అని చెప్పి. రాజభటులు వెళ్ళారు. రాజభటులు ఈ మాట వాళ్ళ అబ్బాయికి చెప్పారు. గురువు గారి దగ్గర తీసుకొచ్చారు, తన వాళ్ళ నాన్నగారి దగ్గరికి తీసుకొచ్చి కొడుకుని చూచాడు. నాయన దానాయన అని చెప్పి ప్రేమతో పిలిచాడు. వాత్సల్యంతో ఆనందంతో ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. చాలా ప్రేమగా అడుగుతున్నాడు, నాయన ఏదైనా ప్రయత్నం ఫలించాలి అంటే ప్రభుశక్తి, మంత్రశక్తి, ఉత్సాహశక్తి అనే శక్తులు ఉండాలి నాయన. ఈ మూడు కలిసి వస్తేనే కానీ మన కార్యసాధన చేయలేమురా. అవి ఎన్ని సహకరించిన ఈ ప్రయత్నాలు నిరాడంగా నెరవేరుతూ ఉన్నాయా? మంచి విజ్ఞానం సంపాదించుకున్నావా? వేదాలు వల్లించావా? శాస్త్రాలు పఠించావా అని చెప్పి అడిగాడు. తండ్రికి ఈ కొడుకు మాట్లాడే మాటలు ప్రేమగా దోస్తూ ఉంటాయి. వాడు ఏది మాట్లాడినా అదే గొప్ప విషయంగా భావిస్తూ ఉంటాడు. చిన్నప్పుడు చిన్న చిన్న పదాలు మాట్లాడుతుంటే, అబ్బో వీడు మహా తెలివైన వాడండి, ఎంత బాగా మాట్లాడతాడో అని చెప్పి వాడు ఏది పలికినా దాన్ని సక్రమంగా అన్వయించుకొని ముచ్చటగా ప్రశంసిస్తూ ఉంటాడు తండ్రి. అట్లాగే ఈయన కూడా అనుదిన సంతోషణములు జనదశమతాప దుఃఖ సంశోషణముల్ తనయుల సంభాషణములు జనకులకన్ కర్ణయుగుల సద్భూషణముల్. నాన్న ప్రహ్లాద, కుమారుడు తీయగా మాట్లాడుతూ అంటే తల్లిదండ్రులకు తేనెల ఓటల్లాగా ఉంటాయి, వీణులు విందులవుతాయి. ఆ మాటలు ప్రతిరోజు విన్నా కూడా విసుగంటూ పుట్టదు, పైగా సంతోషం కలిగిస్తాయి. శ్రమ వల్ల కానీ కష్టాల వల్ల కానీ కలిగిన రకరకాల దుఃఖాలు, రకరకాల టెన్షన్స్ అన్నీ కూడా ముచ్చటగా కొడుకు మాట్లాడుతూ ఉంటే తండ్రికి ఆ టెన్షన్ పోతాయి, చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటాడురా. కాబట్టి గురువుడు చెప్పినటువంటి పాఠాన్ని బాగా నచ్చిందా? నీకు ఇష్టమైన ఒక పని చేయి, నీకు ఇష్టమైంది, నీకు మంచి అనిపించింది ఏవైనా విషయం ఉంటే నువ్వు చదువుకున్న విషయాల్లో ఒక మాట చెప్పనాయనా, నేను వింటాను అన్నాడు అని కొడుకుతో అన్నాడు. కొడుకు ఏమనబోతున్నాడో విందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.